నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 148వ కీర్తన 14వ వచనం. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దిస్ గాడ్ ఈస్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. He will be our guide even to death. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ లోకము యొక్క ఎండ్ మరణము, మరణము వరకు మనలను నడిపించును. అంటే ఎంతకాలం ఆయన నడిపిస్తాడు అని ఒక ప్రశ్న కూడా మీకు రావచ్చు. ఒక నెల రోజులు నడిపిస్తాడా, ఒక సంవత్సరమా? లేదు లేదు లేదు, లాస్ట్ డే మరణం, అప్పటి వరకు దేవుడు నిన్ను నడిపించును. నడిపించే దేవుడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో కూడా మన పితరులు ఇజ్రాయేలు ప్రజలు, వారిని దేవుడు ఏర్పరచుకొని 400 years 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉండిరి. అక్కడి నుండి దేవుడు వారిని విడిపించి నడిపించెను. వారికి ఆహారం లేనప్పుడు నడిపించెను, దాహముతో ఉన్నప్పుడు నడిపించెను, మాంసం కావాలని అల్లరి చేసినప్పుడు ఆ టైంలో కూడా నడిపించెను. ఎటువంటి కొరత లేకుండా అన్ని దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చి వారిని అరణ్య మార్గంలో నడిపించెను, కనాన్ దేశం వరకు చక్కగా నడిపించెను. మనము ఇప్పుడు పరలోక రాజ్యం వైపు వెళుచున్న మనల్ని కూడా చక్కగా దేవుడు నడిపిస్తాడు అని పూర్తిగా నమ్మాలి. మన దేవుడు నడిపించే దేవుడు, తప్పకుండా నడిపిస్తాడు. ఒక వ్యక్తిని మీ ముందు నేను పెట్టుచున్నాను, పేతురు దగ్గరకి యేసు ఒకసారి వెళ్ళాడు. 2 దోణీలు ఖాళీగా ఉన్నవి. ఒక దోణిలో ఎక్కి కూర్చొని యేసు ప్రభు మంచిగా మాట్లాడారు, సువార్తను ప్రకటించాడు. అంటే పేతురు పక్కకు నిలబడి అక్కడ వలలు కడుగుచున్నాడు. ప్రభు అయితే పరలోక రాజ్యం మార్పు చెందండి అని మాట్లాడుచున్నాడు. అప్పుడు ఒకవేళ పేతురు అక్కడ నిలబడి ఇలా తన హృదయంలో అనుకోవచ్చు, ఇప్పుడు చేప దొరకలేదయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, ఏమీ దొరకలేదు, ఇప్పుడు పరలోక రాజ్యం ఎందుకయ్యా, ఇప్పుడు పరలోక రాజ్యం ఎందుకు, పరలోక రాజ్యం అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడు నాకు చేప దొరకలేదు, రాత్రి అంతా ప్రయాసపడి అని హృదయంలో సనిగాడు. ఏమో అది అన్ని బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ నేను అలా ఆలోచించాను. తర్వాత ఏం జరిగిందంటే లోతునకు వెళ్ళి వలలు వేయమన్నాడు ప్రభు. కొద్దిగా ఆలోచించాడు, అయ్యో రాత్రి అంతా బాధతో ఉన్నాను, ప్రయాసము, ఏమీ దొరకలేదు, ఇప్పుడు వచ్చి మళ్ళీ లోతునకు వెళ్ళి వలలు వేయమంటే సరే ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనిషి కొద్దిగా విచిత్రంగా ఉన్నాడు. అంటే పరలోక రాజ్యం అంటాడు, మళ్ళీ ఏంటిదో
ఈయన దగ్గర ఏముండదో, ఏ గ్రేస్ ఉండదో, ఏ శక్తి ఉండదో ఒక్కసారి చూద్దాం అని వెళ్ళి వలలు వేస్తే విస్తారమైన చేపలు, 2 దోణిలు, ఖాళీ దోణిలు మళ్ళీ చేపలతో నింపబడినవి. అప్పుడు ఈ వ్యక్తి నన్ను నడిపిస్తాడయ్యా, చూడు 5 నిమిషాల ముందు ఖాళీగా ఉన్న దోణిలు 5 నిమిషాలలో మళ్ళీ ఫుల్ అయిపోయింది, చేపలతో నిండిపోయిందంటే ఈ వ్యక్తి నన్ను ఎలాగైనా నడిపిస్తాడయ్యా అని ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించు, మనుషులను పట్టు జాలరుగా నేను మారుస్తాను. ఎంత గొప్ప మాట! మనుషులను పట్టగలమా? మనుషుల హృదయంను మార్చగలమా? మార్చలేం. వారి వారి హృదయంలో ఏమున్నదో అదే, వారి యొక్క హృదయంలో ఉన్న వాటిని మనం మార్చలేం, మనము చేయలేం. కానీ ప్రభు అంటున్నాడు, మనుషులను పట్టు జాలరుగా చేస్తాను రా. ఆయన అయితే, అయ్యా నేను పాపి, నన్ను విడిచి వెళ్ళిపోండి అయ్యా అని ఆయన అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, లేదు లేదు లేదు, మనుషులను పట్టు జాలరుగా మారుస్తాను. తర్వాత ఏం జరిగింది? సిలువకు వెళ్ళినప్పుడు పేతురు అనుకోవచ్చు, నన్ను నడిపిస్తాడని అనుకున్నాను, ఇలా చేస్తున్నాడు ఏంటి, అప్పగించుచున్నాడు ఏంటి, నన్ను నడిపిస్తాడని నేను నమ్మి, పూర్తిగా నమ్మి అన్నిటినీ పక్కకు పెట్టి వచ్చాను, ఏంటిది ఇలా చేస్తున్నాడు ఏంటి? సిలువకు వెళ్ళి ప్రాణం పెట్టినప్పుడు పూర్తిగా ఆయన విశ్వాసం పోయింది. అయ్యో నన్ను నడిపిస్తాడు, ఎటువంటి సమస్య వచ్చినా నన్ను నడిపిస్తాడు నేను అనుకుంటే ఇలా అయిపోయాడు అండి. తర్వాత దేవుడు దర్శనం ఇచ్చాడు, సజీవుడిగా లేచిన తర్వాత ఈయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ఆయనను వెదక్కి వెళ్ళి, పేతురు రావయ్యా, ఏ సిట్యుయేషన్ అయినా నేను నిన్ను నడిపిస్తాను, ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, అనాథలుగా ఉన్నా నేను నడిపిస్తాను రా అని చెప్పి పేతురుతో 3 సార్లు అడిగాడు, ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు చెప్పాడు, నేను ప్రేమిస్తున్నానయ్యా నిన్ను. వెంటనే యేసు ప్రభు గొప్ప బాధ్యతను అప్పు చెప్పాడు, నా గొర్రెలను నీవు కాయము అని. ఆ తర్వాత సేవను చేశాడు. పేతురు సేవలో కొనసాగాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏ విషయంలో కానీ దేవుడు మనలను నడిపిస్తాడు. ఎటువంటి సిట్యుయేషన్లో కూడా మనలను ఈ లోకంలో నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. నా జీవితంలో కూడా 2015లో భయంకరమైన కష్టాలు మళ్ళీ నన్ను చుట్టుకున్నవి. హెల్త్ ప్రాబ్లం, ఇక అయిపోయింది, ఇంకా అంతే, నా జీవితం అయిపోయింది, నా సేవ అయిపోయిందని నేను కన్నీరు కార్చిన దినాలు ఉన్నవి. కానీ దేవుడు మళ్ళీ బలమును ఇచ్చి, నీ కృపను ఇచ్చి మళ్ళీ నన్ను నిలువబెట్టి మీ ముందు మళ్ళీ తిరిగి వాడుకొనుచున్నాడు. ఏ సిట్యుయేషన్ వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా దేవుడు మనలను నడిపించగలడని పూర్తిగా నమ్మండి, విశ్వసించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు చూడండి తండ్రి, ఈరోజు ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని ముట్టండి, దర్శించండి, నీ కృపతో నింపండి, నీ శక్తి వారిని తాకునుగాక. ఇప్పుడే అడ్డు ఆటంకములు అన్నిటిని తొలగించండి, నీ శక్తి వారి మీద కుమ్మరించబడును గాక. చీకటి క్రియలు, అడ్డు ఆటంకములు యేసు నామములో బంధిస్తున్నాం. ఇప్పుడే కృప అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ దిన వాక్కును వారికి నీవు అనుగ్రహించావు. ఈ వాక్కును వారు పట్టుకొని ముందుకు వెళ్ళాలి. కృప దయచేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. బలపరచండి. పరలోక మన్నా వారికి అనుగ్రహించావు. నీకు స్తోత్రం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వారు చెప్పండి, బంధువులకు చెప్పండి.
సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.